హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఇస్మార్ట్ పూర్ణ. ఈరోజు బెండకాయ ఫ్రై మనం రుచికరంగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. రైస్లోకి కానీ లేదా రసంలోకి కానీ దేనిలో అయినా కానీ సైడ్ డిష్గా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. 500 గ్రామ్స్ దాకా బెండకాయలు తీసుకొని చక్కగా వాష్ చేసేసి పెట్టుకున్నాను. ఎప్పుడైనా బెండకాయ కర్రీ కానీ ఫ్రై కానీ జిగురుగా అవ్వకుండా ఉండాలంటే వాష్ చేసేసుకున్న తర్వాత చక్కగా అన్నీ కూడా క్లాత్తో తుడిచేసుకుంటే అలా ఎక్కువ జిగురు రాకుండా ఉంటుంది. తర్వాత వాటిని కట్ చేసేసుకొని ఒక 1 అవర్ పాటు పక్కన పెట్టేసుకొని ఉంచుకుంటే మనకి ఫ్రై అనేది పొడిలాడుతూ వస్తుంది. ఇలా అన్నింటినీ తుడిచేసి పక్కన పెట్టుకున్న తర్వాత వీటన్నిటిని కూడా చిన్న ముక్కలుగా చేసుకున్నానండి. అన్నీ సమానమైన పీసెస్గా కట్ చేసుకున్నాను. ఫ్రై ప్రిపరేషన్ కోసం ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, ఒక 5-6 దాకా మిర్చి తీసుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని దాంట్లో ఒక 3 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ యాడ్ చేసుకొని పల్లీలు వేయించుకోవాలి. పల్లీలు ఒక 30 గ్రామ్స్ దాకా తీసుకున్నాను. ఇలా మంచి రంగు వచ్చిన తర్వాత తీసి పక్కన ఉంచుకోవాలి. ఇందులోనే ఒక 5-6 జీడిపప్పుల దాకా కూడా వేసుకోవచ్చు. బెండకాయ ముక్కలన్నీ అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. బెండకాయ ఫ్రై చేసేటప్పుడు బెండకాయలో జిగురు ఎక్కువ రాకూడదు అనుకుంటే మనం ఎప్పుడు కూడా మూత పెట్టకూడదండి. మూత పెట్టకుండానే ఫ్రై అంతా కూడా ప్రిపేర్ చేసేసుకోవాలి. బెండకాయ ముక్కలు కూడా ఇలా 15 to 20 మినిట్స్ దాకా మగ్గించుకోవాలి. ఇవి మగ్గేలోపు దీనిలోకి మనం వేసుకునే పొడి ప్రిపేర్ చేసుకుందాము. మిక్సీ జార్లో ఒక 50 గ్రామ్స్ దాకా ఎండు కొబ్బరి ముక్కలు యాడ్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫైన్ పౌడర్ చేసి పక్కన ఉంచుకోవాలి. ఈ బెండకాయ పీసెస్ కూడా ఆల్మోస్ట్ కుక్ అయిపోయినాయండి. ఈ విధంగా వస్తే సరిపోతుందండి, మరీ మాడిపోకూడదు. ఇలా బెండకాయ పీసెస్ని వేయించుకున్న తర్వాత వీటన్నింటినీ కూడా వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకోండి. నేను ఎప్పుడైనా బెండకాయ ఫ్రై చేయాలి అంటే ముందు రోజే బెండకాయ పీసెస్లా కట్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఉంచుకుంటాను. తర్వాత ఆయిల్ పక్కకు తీసేసుకొని కొంచెం ఆయిల్ ఉంటే సరిపోతుందండి, తాలింపుకి సరిపడా ఉంటే సరిపోతుంది. ఒక ఎండుమిర్చి ముక్కలుగా కట్ చేసుకొని కొంచెం రంగు వచ్చేదాకా వేయించి తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ మినప్పప్పు, ఒక 1/2 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, కొంచెం జీలకర్ర, సరిపడినంత కరివేపాకు వేసి మంచి రంగు వచ్చేదాకా అటు ఇటు తిప్పుతూ వేయించుకోవాలి. తాలింపు వేగిన తర్వాత దీనిలో ఒక 3-4 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్నటువంటి పెద్ద ఉల్లిపాయ ముక్కలను వేయాలి. ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలో ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి ఉల్లిపాయలను బాగా మగ్గించాలి. ఉల్లిపాయలు పూర్తిగా వేగిపోయేదాకా అటు ఇటు తిప్పుకుంటూ మంచి రంగు వచ్చేదాకా వేయించుకోవాలి. పూర్తిగా మగ్గిపోయిన తర్వాత దీనిలోకి బెండకాయ ముక్కలు యాడ్ చేసేసుకోవాలి. 7-8 దాకా వెల్లుల్లిపాయ రెబ్బల్ని తీసుకొని వాటిని దంచి వేసుకోవాలి. ఈ వెల్లుల్లి రెబ్బలు ఇలా దంచి వేసుకోవడం వల్ల మనకి కర్రీ చాలా టేస్ట్ వస్తుంది. ఒక 5 నిమిషాలు ఇలా మగ్గించుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. ఒకసారి అంతా తిప్పుకున్న తర్వాత 1 నిమిషం పాటు మగ్గనించి ముందుగానే మిక్సీ పట్టుకున్నటువంటి కొబ్బరి పౌడర్ని దీనిలోకి వేసేసుకోండి. ఒకసారి అంతా కూడా కలుపుకోవాలి. ఈ కొబ్బరి పొడి వేసుకోవడం వల్ల కర్రీ ఒక డిఫరెంట్ టేస్ట్గా చాలా బాగుంటుంది. తర్వాత కర్రీకి తగినంత ఉప్పు వేసుకోవాలి. వేసుకొని ఫైనల్గా ఒకసారి తిప్పుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. కొబ్బరి పొడి వేసిన తర్వాత 1 నిమిషం పాటు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి, లేదంటే మాడిపోతుంది. పల్లీలను కూడా దీంట్లోకి యాడ్ చేసేసుకొని ఒకసారి తిప్పి సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో చేసి నచ్చితే మళ్ళీ నాకు కామెంట్ చేయండి ఎలా ఉందో తప్పకుండా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనటువంటి గంట సింబల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.